శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వాగర్ధా ఇవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతు న స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తజటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదాచార్యులు రచితమైనటువంటి పరమ పవిత్రమైన శివానంద లహరి అని మీద ఒక 5 రోజుల పాటు ప్రస్తావన జరగాలి అని పెద్దలు చేసిన సంకల్పానికి పరమేశ్వరుని యొక్క నిర్దేశకమైన కృప తోడి నీటికి 2వ రోజుకి చేరుకున్నాం. నిన్న శంకరాచార్యుల వారు శివానంద లహరిని ఎటువంటి పరిస్థితులలో ప్రారంభం చేశారో ఆ చేసిన స్తోత్రం వెనకాతల ఉండేటటువంటి వైశిష్ట్యం ఎటువంటిదో ఇంటి రోజున విజ్ఞాపన చేస్తూ మొట్టమొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకం కనుక ఆ శ్లోకంతో ప్రారంభం చేశాను. అయితే సాయంకాలం సూర్యాస్తమయ్యేటటువంటి సమయం, చీకటి పడేటటువంటి సమయం, ఈ రెండింటికి బదులు సూర్యాస్తమయం అంటే చీకటే. సూర్యాస్తమయం అవుతుండగా వచ్చేటటువంటి సమయాన్ని ప్రదోష సమయం అని పిలుస్తారు. మహాప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సాయంకాలం అయితే తెలుగు సాంప్రదాయంలో త్రయోదశి నాడు మరణం జన్మాంతరమైనటువంటి స్మృతం అంటారు. అందుకని ఆ త్రయోదశి నాటి సాయంకాలం వచ్చేటటువంటి ప్రదోషానికి మహాప్రదోషం అని పేరు. ప్రతిరోజు వచ్చేటటువంటి సాయంకాల సమయంలో వచ్చే సంధ్యా సమయానికి ప్రదోష సమయం అని పేరు. ఈ ప్రదోష సమయానికి చాలా విశిష్టత ఉంది. మనకి 2 సార్లు వస్తుంది ఈ సంధ్య. ప్రాతః సంధ్య, సాయం సంధ్య అని 2 మాటలు వస్తాయి. ఈ రెండింటిలో చీకటి వెళ్ళిపోయి సూర్యోదయం జరిగేటటువంటిది ప్రాతః సంధ్య. ఆ సాయంకాలం చీకట్లు వస్తూ సూర్యాస్తమయం అయ్యేటటువంటిది సాయం సంధ్య. ప్రాతః సంధ్య కన్నా సాయం సంధ్య పరమ పవిత్రమైనదిగా చెప్పబడింది యథార్థంగా సమయంలో. ఎందుచేతనంటే సాయం సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ నిద్రపోకూడదు. ఎన్నో నిషేధాలు విధించారు. సాయంకాల సమయం అయ్యేటప్పటికి పరమశివుడు పార్వతీ సహితుడై నందీశ్వరుడి మీద కూర్చుని ఆకాశ మార్గంలో తిరుగుతారు స్వామి. ఆ తిరిగేటప్పుడు ఇప్పటికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీశైల క్షేత్రం మీద ఒకసారి దిగుతారు స్వామి సాకారంగా. అందుకని ఆ శ్రీశైల క్షేత్రాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు పెద్దపీట వేసి పలకరించారు. శ్రీశైల క్షేత్రాన్ని సాధారణంగా క్షేత్రాల గురించి పెద్ద ప్రస్తావనలు చెయ్యరు శంకరులు. శ్రీశైలానికి చాలా పెద్దపీట వేశారట. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఆ శ్రీశైల క్షేత్రంలో ఒకనాటి సాయంకాల సమయంలో ఇలాగే ప్రదోష వేళ నడుస్తోంది.
ఆ ప్రదోష వేళ నడుస్తుండగా శంకర భగవత్పాదులు శ్రీశైలంలో ఉన్నటువంటి కొండల మీద నడిచి వెడుతున్నారు. నడిచి వెడుతుండగా ఆయనకి ఏది చూసినా పార్వతీ పరమేశ్వరుల్ని చూడగలిగినటువంటి జ్ఞాని. ఒక మద్ది చెట్టుకి, ఒక అర్జున వృక్షానికి మల్లె తీగ చుట్టుకుని ఉంది. దాన్ని దర్శనం చేశారు ఆయన. చెయ్యగానే వెంటనే ఒక శ్లోకం చెప్పారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. ఈ చిత్రం ఏమిటంటే, ఈ చెప్పడంలో శ్లేషాలంకారాన్ని ప్రయోగించారు. పైకి చూస్తే చెట్టు గురించి మాట్లాడతారు, లోపల చూస్తే పరమశివుడి గురించి మాట్లాడతారు. ఈ మాట్లాడడంలో ఒక అందం ఉంది. ఆయన సంధ్య గురించి ప్రస్తావన చేస్తున్నారు ఈ శ్లోకంలో. సంధ్య అంటే మీకు చెప్పాను కదా, రెండింటికి నడుమన ఉండేటటువంటి సమయానికి సంధ్య అని పేరుని. ఈ సంధ్య కాబట్టి ఈ శ్లోకం కూడా శంకరాచార్యులు వారు శివానంద లహరిలో సంధ్యలో చెప్పారు. సంధ్య అంటే 50వ శ్లోకంగా చెప్పారు. 100 శ్లోకములు శతకము కనుక అటు ఇటు తీస్తే మధ్యలో ఉన్నటువంటిది సంధ్య. అందుకని 50వ శ్లోకం సంధ్యారంభ విజృంభితం చెప్పారు. కాదు, ఇందులో ఒక రహస్యాన్ని ఆవిష్కరించారు శంకరాచార్యులు వారు. సంధ్యారంభ విజృంభితం. పైకి చూస్తే ఆయన అర్జున వృక్షాన్ని అల్లుకున్నటువంటి మల్లెతీగని చూసి మాట్లాడుతున్నారు. అందుకని మల్లెతీగ చేత అల్లుకోబడినటువంటి అర్జున వృక్షాన్ని గురించి స్తోత్రం చేస్తున్నట్టుగా శ్లోకం నడుస్తుంది. సంధ్యారంభ విజృంభితం. మల్లె పువ్వు సాయంకాలం అయ్యేటప్పటికి బాగా అరగిరుస్తుంది, విచ్చుకుంటుంది. సంధ్యారంభ విజృంభితం శృతి శిర స్థానాంతరాధిష్ఠితం. చెవులలో పెట్టుకుంటారు, శిరస్సుల మీద పెట్టుకుంటారు. శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం. ఆ మల్లె పువ్వులు తమ యొక్క సువాసనల చేత భ్రమరములను ఆకర్షిస్తాయి కనుక అత్యంత ప్రీతితో తుమ్మెదలు గుంపులుగా వచ్చి అల్లుకుని అరవిడిసినటువంటి మల్లెతీగ యొక్క పువ్వుల మీద వాలి మకరందాన్ని సేవించి సంతసిస్తాయి. అందుచేత సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం. భోగీంద్రాభరణం. భోగీంద్రులైన వాళ్ళు అంటే అసుర సంధ్య వేళ దాటి వేసేసరికి మనస్సులో కామ ప్రచోదనమయ్యేటటువంటి వారందరూ ఆ మల్లె పువ్వులను అలంకారములుగా ధరిస్తారు. అంచేత భోగీంద్రాభరణం. సమస్త సుమన పూజ్యం. సుమనస్సు అంటే పువ్వు. అన్ని పువ్వులలో అది రాజు లాంటిది, రాణి లాంటిది మల్లె పువ్వు. అందుకని దానికి వాసంతిక అని పేరు. అందుకని అదిగో అటువంటి పువ్వది. సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం. అందులో అపారమైన సత్వగుణం. ఎందుకని పువ్వు తెలుపు, సువాసన చూస్తే అపారమైన సువాసన. తుమ్మెదలు ఎప్పుడూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అందరూ దాన్ని కోరుకుంటారు. అందుకని పూజ్యం గుణావిష్కృతం. సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. లోపల చూస్తే దాని అర్థం మళ్ళీ మారిపోతుంది. పైకి చెట్టు నల్లుకున్న మల్లెత్తిగా, లోపల చూస్తే చివరికి వెళ్ళేటప్పటికి శంకరులు అంటారు మహాలింగం శివాలింగితం. నేను ఎటువంటి దాన్ని దర్శనం చెయ్యాలి? ఉత్తి శివుడిగా నాకు దర్శనం అక్కర్లేదు, సాంబ శివుడిగా నాకు దర్శనం కావాలి. ఎలాంటి శివుడు ఉండాలి అంటే అమ్మవారి చేత గట్టిగా ఆలింగనము చేయబడము చేత ఆ తల్లి యొక్క స్తనములు పరమశివుని యొక్క శరీరమునకు నొక్కుకుని ఉండగా అత్యంత ప్రీతిపాత్రుడై ఒకరితో ఒకరు నవ్వుకుంటున్నటువంటి నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశిష్టమపురస్థరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం అనేటటువంటి స్వరూపంతో అత్యంత ఆనందాన్ని ఆవిష్కరించేటటువంటి స్వరూపమైనటువంటి పార్వతీ పరమేశ్వర దర్శనము నాకు కలుగుగాక, అటువంటి శివలింగము నేను సేవించగనుగాక అని లోపల అర్థం పెడతారు. వచ్చేటప్పుడు పైకి మల్లె పువ్వు, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో శివుడు వస్తుంటాడు. అందులో సంధ్యారంభ విజృంభితం. ఇందాక మీకు చెప్పినప్పుడు సంధ్యాకాలంలో మల్లె పువ్వు విచ్చుకుంటుందని చెప్పాను. సంధ్యాకాలంలో పరమశివుడు నాట్యం చేస్తాడు. ఏమంటే సంధ్యాకాలంలో నాట్యం చేయడం ఏంటి? ఏం ఇతరప్పుడు చేయకూడదా నాట్యం అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రహస్యం ఉంది.
పరమశివుడు ధరించేటటువంటి ఏ ఆభరణము కూడా లౌకికమైనటువంటి ఆభరణములు కావు. నిన్నటి రోజున మీకు విజ్ఞాపన